ఓ సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కేవలం ఇంటర్ చదివి మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసుకుని 6 ఏళ్లలో కోట్లకు పడగలెత్తాడంటే ఏదో మతలబు ఉన్నట్లే కదా. ఆ వ్యక్తే కళ్యాణదుర్గానికి చెందిన బోయ ఎర్రప్ప అలియాస్ మీ సేవ బాబు. ఇంతకీ ఈ బాబు మీ సేవ ద్వారా అందించిన సేవ ఏంటంటే నకిలీ ఈ స్టాంపుల అమ్మకం. పలు కంపెనీస్కు ట్యాంపరింగ్ చేసినటువంటి నకిలీ ఈ స్టాంపులు విక్రయించి కోట్లు కొల్లగొట్టేశాడట. అయితే ఎర్రప్పకు మొదటి నుంచి కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిల్నేని కుటుంబానికి సన్నిహితంగా ఉండడంతో ఈ స్కామ్ వెనుక ఆయన ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. అయితే అమిల్నేని మాత్రం తప్పు రుజువు చేస్తే శిక్షకు రెడీ అని సవాల్ చేస్తున్నారు. సార్ బాజీ గారు, మీ దృష్టికి వచ్చిందో లేదో, ఇది యాక్చువల్గా ఒక 2 డేస్ నుంచి నడుస్తుంది. నెమ్మదిగా ఇది ఒక అతి పెద్ద స్కామ్గా తయారయ్యేటట్టుగా కనపడుతోంది. అంతకుముందు తెలుగు అనుకుంటా ఈ స్టాంపులు నకిలీ స్టాంపు కుంభకోణం అనేది బాగా చర్చకు వచ్చింది. అయితే ఇది మరో తెలుగు కుంభకోణం అవుతుందా అనేది కనపడుతుంది. అయితే ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఒక వ్యక్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారేమో, ఇటువంటి అవకతవకలు జరిగినాయేమో. ఏకంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన రిలీజ్ చేసేటటువంటి ఇచ్చేటటువంటి ఈ స్టాంపుల్ని ట్యాంపరింగ్ చేసి ఈ రకంగా మార్ఫింగ్ చేసి 100 రూపాయలు విలువ చేసే స్టాంపుని 1,00,000 రూపాయలు విలువ చేసేదానిగా ట్యాంపరింగ్ చేయటం అనేది, దాని ద్వారా కోట్ల రూపాయలు పోగేశారని ఇన్ని సంవత్సరాల పాటు, దాదాపుగా ఒక 6 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది అని అంటే పెద్దలకి తెలియకుండా, లేదంటే ఈ రాజకీయపరమైనటువంటి సపోర్ట్ లేకుండా ఈ స్థాయిలో జరుగుంటుందా అనేది పలు అనుమానాలు. సరే, తెలుగుదేశం పార్టీ అనుచరుడిగా అతని పేరు వినపడుతున్నా మేమే బాధితులం, మేమే కంప్లైంట్ ఇచ్చామని చెప్పేసి దానికి సంబంధించినటువంటి వ్యక్తులు బయటకు వచ్చారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఉన్న సంస్థ కొనుగోలు చేసిన ఈ స్టాంపుల ద్వారా వారే మేమే నష్టపోయాము కోట్ల రూపాయలు. కాబట్టి ఇంకా మాట్లాడితే వాళ్ళు సవాల్ చేసేది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని జరిగినాయి ఎట్లాంటి స్పెషల్ సిట్ని ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. ఎలా చూడాలి సార్ ఇది? ఖచ్చితంగా అండి, ఇది చాలా కీలకమైన అంశం. ఇప్పుడు ఏదైతే ఎర్రప్ప భార్య పేరు మీద, భార్గవి పేరు మీద ఈ మీ సేవా కేంద్రాన్ని చేసి కేవలం అనంతపురం జిల్లా అక్కడ కళ్యాణదుర్గంలో మాత్రమే కాదు, ఇలాంటి ఇష్యూస్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మీ సేవా కేంద్రాల్లో మనం చూస్తాము. దీని మీద కనుక విచారణ జరిపితే అనేక సంచలనమైన విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఈ రిజిస్ట్రేషన్స్ వ్యవహారం అనేది ఏదంటే అత్యంత కీలకమైన అంశం ఈ ప్రాపర్టీస్ కొనుగోలు క్రయ విక్రయాల్లో. దీంట్లో కేవలం ఆ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో అవినీతి కార్యక్రమాలు, సరే అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ స్టాంపుల్ని, నకిలీ స్టాంపుల్ని క్రియేట్ చేసి మరి చేయటం కూడా చాలా పెద్ద ఎత్తున చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది. ఇది ఎవరు కూడా ఇప్పటి వరకు కూడా దీని మీద దృష్టి పెట్టబడని అంశం ఇది. కాబట్టి ఏంటంటే ఇది రూపంగా బయటకు వచ్చింది కాబట్టి దీన్ని ఆసరాగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది మీ సేవా కేంద్రాల మీద నిఘా పెట్టడం, అక్కడ జరుగుతున్న కార్యకలాపాల మీద దృష్టి పెట్టి ఇలాంటివి కట్టడి చేసే విధానాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి కఠినమైన చర్యలు తీసుకోవాలి. అట్లాగే ఈ రకంగా ఈజీగా వీటిని ట్యాంపరింగ్ చేసుకోవటం, డూప్లికేటింగ్ చేయటం అనే వ్యవస్థని అది విస్తరించకుండా దానికి ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం తక్షణమే దీనికి సరైన ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ముందుగా ఏంటంటే మీరు అన్నట్టుగా ఏంటంటే ఒక సిట్ లాంటి ఒక కమిషన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దర్యాప్తు జరపాల్సిన అవసరం ఉందండి. ఇది కేవలం ఏంటంటే యాదృచ్ఛికంగా బయటపడిన అంశం మాత్రమే, కానీ ఇలాంటివి అనేక చోట్ల జరుగుతూ ఉన్నాయి. కొన్ని బయటకు వస్తాయి, కొన్ని అట్లాగే హైడ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ప్రభుత్వం వెంటనే ఈ అంశం మీద మరి దృష్టి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల మీద నిఘా పెట్టాలి, విచారణ జరపాలి. అట్లాగే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇది ఉందో వీళ్ళని కఠినంగా శిక్షించాలి, విచారించాలి. ఇంకా ఎవరెవరు ఉన్నారు దీని వెనక ఏ శక్తులు ఉన్నాయి అనేది కూడా ప్రోబ్ చేయాల్సిన అవసరం ఉంది. సురేష్ గారు. సార్, అనంత్ సాగర్ గారు, ఈ అంశం మరి ప్రభుత్వం
మరి కమింగ్ డేస్లో ఎంత సీరియస్గా తీసుకుంటుందో చూడాలి. ఇది యాక్చువల్గా చాలా సివియర్ క్రైమ్ ఇది. అంటే గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఈ స్టాంపుల్ని ట్యాంపరింగ్ చేయటం అంటే అందులో దాని వాల్యూ సింపుల్గా 100 రూపాయలు అన్నదానికి మరో 3 సున్నాలు చేర్చి ₹1,00,000 అంటే ₹1,00,000 కట్టాల్సిన చోట 100 రూపాయలు కట్టేసి తప్పుకోవటం. అయితే ఇక్కడ ఆరోపణలు వినపడుతున్నటువంటి అమిలినేని ఫ్యామిలీకి ఇతను బాగా క్లోజ్ అని చెప్పేసి వాళ్ళకి ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ఉంది, వారే మేము బాధితులుగా ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఆడిట్లోనే ఇది బయటపడింది అని చెప్పేసి చెప్పటం. మరి ఆడిట్ ఎవ్రీ ఇయర్ చేస్తారు, మరి ఇన్ని సంవత్సరాల్లో బయటపడినటువంటిది ఆడిట్ ఈసారే బయటపడటం ఏంటి? అలాగే ఈ మొత్తం డ్యూరేషన్లో ఆయన 13,000 ఈ స్టాంపులు అమ్మాడంట. మరి ఆల్రెడీ వాళ్ళ అకౌంట్స్లు ఎవరి పేరు మీద అయితే ఉందో అతని వైఫ్ ఎర్రప్ప వైఫ్ పేరు మీద ఉన్న బ్యాంక్ అకౌంట్లో క్యాషే 1 crore పైన ఉందట. మరి క్యాష్ ఒక్కటే ఈ స్థాయిలో ఉందంటే అలాగే అనేక రకాలైనటువంటి ఆస్తులు ఉన్నాయని చెప్పేసి, ఇకపోతే ఇతనికి రెవెన్యూ అలాగే అధికారులు వీళ్ళందరి యొక్క అండదండలు ఉన్నాయని చెప్పేసి, మరి ఒక సామాన్య మీ సేవ నడుపుకునే ఒక వ్యక్తి ఈ స్థాయిలో సంపాదించాడంటే మరి ఇది ఒక పెద్ద తవ్విన కొద్దీ బయటపడే పుట్టలాగా మారే అవకాశం కనపడుతుంది. సో మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్ స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఈ విషయంలో దృష్టి సారించినట్లుగా? అవునండి, మంత్రి గారు అనగాని గారు దీని మీద ఒక లెటర్ రాయడం జరిగింది. సమగ్రమైనటువంటి దర్యాప్తు చేసి దోషులను పట్టుకోమని రాయడం జరిగింది. ఇటువంటి ఈ కుంభకోణాలు కానీ ఇటువంటి నకిలీలు కానీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం సహించదు. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చిన్న తప్పును కూడా సహించాం. ఇది వెలుగులోకి వచ్చింది కాబట్టి మినిస్టర్ గారు ఇమీడియట్ గా స్పందించి దీని యొక్క నిగ్గు తేల్చమని అధికారులను ఆదేశించడం జరిగింది. ఆయన ఒక లెటర్ కూడా రాయడం జరిగింది, మీకు కూడా తెలిసే ఉంటుంది. త్వరలో ఈ ఎవరు ఏంటి, ఇది ఇందులో ఎవరెవరు భాగస్వాములు ఉన్నారు, దీనికి కారకులు ఎవరు, కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు అనేది తేలబోతుంది. దాని మొత్తం కూపి అంతలాగి ప్రజల ముందు పెట్టబోతున్నాం, నిగ్గు తేల్చబోతున్నాం. దీంట్లో ఏ విధమైనటువంటి ప్రభుత్వానికి స్వార్థం కానీ లేకపోతే మరొకటి కానీ ఏం లేదు. ఎవరున్నా, ఎటువంటి వ్యక్తులున్నా, దాంతో సంబంధం ఉన్నా వాళ్ళందరి మీద పనిష్మెంట్ ఖచ్చితంగా ఉంటుందని ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఫస్ట్ నేమ్ వచ్చేసి అతనికి బాగా క్లోజ్గా అసోసియేట్గా ఉన్నది తెలుగుదేశం పార్టీ అక్కడ నాయకుడే అని చెప్పేసి, ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పేసి. అది కూడా వచ్చింది, వాస్తవం అండి మీరు చెప్పింది. అది కూడా ఎమ్మెల్యే గారితో కూడా పిలిపించి మాట్లాడే పరిస్థితి. రేపు మాది తెలుగుదేశం పార్టీ స్టేట్ మీటింగ్ ఉంది, స్టేట్ బాడీ జనరల్ బాడీ మీటింగ్ ఉంది. మీటింగ్లో ఇప్పుడు ఎమ్మెల్యేలు మంత్రులు అందరూ వస్తున్నారు. ఈ విషయాలన్నీ కూడా అక్కడ చర్చలోకి వస్తాయి. డెఫినెట్ గా ఆరోపణలు ఎవరి మీద వచ్చినా, వాళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, లేకపోతే మాలాంటి చోట మోటా నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్ గా స్పందించడం, మమ్మల్ని పిలవడం, మాట్లాడడం, అదే సమయంలో అధికారుల ద్వారా విషయాల్ని తెలుసుకోవడం, ఇన్ఫర్మేషన్ రప్పించుకోవడం, తప్పు జరిగితే శిక్షించడం ఆయన యొక్క నైజం, ఆయన యొక్క విధానం. ఇందులో మనం ఆయన సంగించడం పని లేదు. అందుకే మినిస్టర్ గారు స్పందించారు. రేపో మాపో సీఎం గారు కూడా దీని మీద స్పందిస్తారు. ఎవరున్నా మీకు తెలుసు, గతంలో ఆయన ఒక ఆదిమూలం ఎమ్మెల్యే గారు ఏదో ఇష్యూ వస్తే ఇమీడియట్ గా సస్పెండ్ చేసింది పార్టీ. ఎమ్మెల్యేని చూడలేదు కదా, మీకు తెలుసు కదా. అలాగే ఎవరున్నా ఇవాళ ఎవరు తప్పు చేసినా కూడా పిలిపించుకుని చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇస్తున్నారు, ఇటువంటి రిపీట్ కాకూడదని చెప్తున్నారు. చూసుకోవాలండి ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఇటువంటి అవినీతి ఆరోపణలు మీదకు రాకుండా వాళ్ళు చూసుకోవాలి. వాళ్ళ బాధ్యతది. ఎమ్మెల్యేలు అంటే ఒక సామంతరాజులాగా ఇవాళ 4 మండలాలకి వాళ్ళు అధిపతులుగా పరిపాలన చేస్తున్నారు. 2,50,000 మంది జనాభాకి ప్రతినిధిగా ఉండి అక్కడ పరిపాలన చేస్తున్నారు. వాళ్ళ చేతిలో ఎంఆర్ఓలు ఉంటారు, ఎండిఓలు ఉంటారు, సిఐ ఉంటాడు, 3-4 ఎస్ఐలు ఉంటారు, అనేక మంది ఇంజనీరింగ్ అధికారులు ఉంటారు. అక్కడున్న చోటా మోటా అంగన్వాడీలతో సహా ఎమ్మెల్యే అధికారులు ఉంటారు. గతంలో 2000 సంవత్సరంలో సర్పంచులు ఇచ్చే ఉద్యోగాలు ఇవాళ ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అక్కడ అంగన్వాడీ ఉద్యోగాలు కానీ, ఆశా వర్కర్లు కానీ, ఇలాంటి అక్కడక్కడ నియమించే ఉద్యోగాలు ఉంటాయి కాంట్రాక్ట్ బేస్ లో. అవన్నీ ఇప్పుడు ఎమ్మెల్యే పరిధిలోకి వెళ్ళి, అంటే ఒక సామంతరాజులాగా ఎమ్మెల్యే వేళ ఉన్నాడు. మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలోనే. అంత విస్తృతమైనటువంటి అధికారం కలిగినటువంటి ఎమ్మెల్యే తన మీద అవినీతి మరక రావడానికి కారకులు ఎవరు, ఎందుకు వచ్చిందని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2వ సారి, 3వ సారి, 4వ సారి, 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యేని చంద్రబాబు నాయుడు గారు చూశాం. 30 ఏళ్ళు బాబు జగజ్జీవన్ రామ్ గారు అయితే 50 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు. ఆయన జ్యోతి బసు గారు
మన ఒరిస్సా సీఎం పట్నాయక్ గారు, నవీన్ పట్నాయక్ గారు, ఇంతమందిని చూస్తున్నాం కదా. అలాగే ప్రతి ఎమ్మెల్యే కూడా ఏదో వన్ టైం సింగిల్ టైం ఎమ్మెల్యే అయిపోయి చక్కబెట్టుకుని వెళ్ళిపోదాం అనే యాటిట్యూడ్ మంచిది కాదు. ప్రజల హృదయాలు గెలవాలి, మళ్ళీ మళ్ళీ ఎన్నికల్లో గెలుస్తూ ఉండాలి. బ్రతికినంత కాలం ప్రజల కోసం సేవ చేస్తూ ప్రజల్లో ఒకడిగా, ప్రజల మనిషిగా మన్ననలు పొందాలి, చరిత్రలో నిలిచిపోవాలి. అందుకే మహాకవి శ్రీశ్రీ ఏం చెప్పాడు, అధికారాంతములు చూడవలను అన్నాడు. అంటే పదవి ఉన్నప్పుడు చాలా మంది వంది మాగతులు వస్తారు, అహో ఓహో అంటారు, జేజేలు కొడతారు, జిందాబాదులు కొడతారు. ఆ పదవి ఊడిపోయిన తర్వాత నలుగురు నిన్ను పలకరిస్తే నువ్వు గొప్ప నాయకుడు అయ్యా అని చెప్తాడు. అందుకే అధికారాంతములు చూడవలే అయ్యేవారి సౌభాగ్యములు అంటాడు. అలాగా పదవి పోయిన తర్వాత నీ పరిస్థితి ఏంటి, అది నువ్వు ఆలోచించుకోవాలి, అనుక్షణం ప్రశ్నించుకోవాలి, నిన్ను తర్కించుకోవాలి, ఆత్మ శోధన చేసుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. చేసుకుని ప్రజలకు మంచి చేస్తే నువ్వు మంచుడు అవుతావు చరిత్రలో. లేకపోతే వన్ టైం సెటిల్మెంట్ లాగా అయిపోతుంది పని. అవినీతికి దూరంగా ఉండమని ఎన్టీ రామారావు గారు చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, లోకేష్ గారు చెప్పారు. వివాదాలకు దూరంగా ఉండమని చెప్తున్నారు, అధికారులతో స్నేహపూర్వకంగా ఉండమని చెప్తున్నారు, ప్రజలతో మమేకమై నిత్యం ప్రజల ముంగిట్లో ఉండమని చెప్తున్నారు. ఆ కార్యక్రమం కూడా రేపు 2వ తారీఖు నుంచి ఇచ్చారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలని చెప్పమంటున్నారు, ప్రజల్ని లోటుపాట్లు అడిగి తెలుసుకోమంటున్నారు. ఇది మానేసి పక్కదారిలో దొడ్డుదారిలో మనం ఏదో చిలక్కొట్లు కొడదామంటే ఏమైపోతారండి, వాళ్ళే బలైపోతారు. వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళు నాశనం చేసుకున్న వాళ్ళు అవుతారు, పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు, ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఎమ్మెల్యేలు మీ అహంకారాన్ని, దర్పాన్ని అని పక్కన పెట్టి, నేను ప్రజల్లో ఒకడిని, నేను ఒక ఓటర్ని, నేను ఒక సామాన్యుడిని, నేను ఒక సేవకుడిని అనే స్పృహతో, స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి ఆదేశాలని, తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలని, ఆశయాల్ని అమలు చేస్తూ ముందుకెళ్ళాలి. మళ్ళీ మళ్ళీ రాష్ట్రంలో గెలవాలి. లేకపోతే వైసీపీ అనే ఒక విషవృక్షం పొంచి ఉంది, ఈ రాష్ట్రాన్ని మళ్ళీ కబళించేస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, కాషియస్ గా ఉండాలి అందరూ. వైసీపీ అనేది మళ్ళీ రాకూడదు రాష్ట్రంలో ఎప్పటికీ. ఎవరు వచ్చినా పర్లేదు, వైసీపీ అనేది రాకూడదు. ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నా వ్యక్తిగత అభిప్రాయం. రైట్, ఓకే సార్. వెంకటేశ్వర్లు గారు, ఏదైతే ఈ సేవా కేంద్రాలకు వాటి మీద విచారణ జరిపించే కార్యక్రమం కోసం చెప్పండి మీ నాయకుడి గారికి. డెఫినెట్ గా సార్, తప్పకుండా. మనం చంద్రబాబు నాయుడు గారు సహించారు సార్, అండి వాస్తవం. నేను ఆయనతో పర్సనల్ గా మాట్లాడినప్పుడు కూడా చేద్దాం ఏం జరుగుతుందో దీని మీద. ఇది ఒక చాలా కీలకమైన కుంభకోణం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతుందంటే చాలా బయటకు వస్తాయి. ఇది కనుక ఈ ఇష్యూ మీద కనుక సరైన విచారణగా స్టార్ట్ చేసి చాలా సంచలనమైన విషయాలు బయటకు వస్తాయండి. అనేక రిజిస్ట్రేషన్ కార్యాలయాల పరిసరాల్లో ఈ మీ సేవా కేంద్రాలు చేసే అరాచకాలు కానివ్వండి, వాళ్ళు చేసే మ్యాజిక్లు, గిమ్మిక్లు అన్ని కూడా బయటకు రావాలి. తగిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. అవునండి, అవును వెంకటేశ్వర్లు గారు, ఇదేమో పరాకాష్ట. అసలు బర్త్ సర్టిఫికెట్లు, డెత్ సర్టిఫికెట్లు, ఫేక్లు తయారు చేయడంలో దిట్టాట ఇతను. సో అలాగే నకిలీ ఆధార్ కార్డులు కూడా సృష్టించాడట. అందు గురించి చెప్పేసి అది గ్రహించే అతని ఆధార్ సెంటర్ గుర్తింపుని రద్దు చేశారట. మరి అది రద్దు చేసినప్పుడే జాగ్రత్త పడాలి కదా, ఇంకా ఈ గనుడు ఎటువంటి చేస్తున్నాడు అనేది. మరి ఇది కావాలని కన్వీనియంట్గా దాన్ని తప్పించారేమో, మరి నాటికి బయటపడింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఇంకెన్ని ఉన్నాయి అనేది ఇప్పుడు అందరూ కూడా కంగారు పడుతున్నటువంటి పరిస్థితి. సో మీకు దీని మీద ఏమన్నా అంటే, నేను జస్ట్ ఇప్పుడే దీని మీద నేను దృష్టి పెట్టింది, నాకు అంత పూర్తి స్థాయి వివరాలు నా దగ్గర లేవు. ఒకటండి, ఇది జరుగుతుంది 2-3 రోజులు చర్చ వస్తుంది. అంటే ఆ జిల్లాలో మాత్రం తీవ్రంగా చర్చ జరుగుతుంది. దాదాపు ఒక 15-20 రోజుల క్రితం వార్తలు వచ్చాయి. దాన్ని ఖండించాడు. సంబంధం లేదు ఎటువంటి అన్నారు, అది మీరు అందరూ చూసింటారు. కానీ అది జిల్లా పేపర్లో వచ్చింది తప్ప స్టేట్ పత్రికల్లో రాలేదు. ఇది నకిలీ. ఈరోజు కొత్తగా స్టాంపుల్లో గతంలో tehelka.com అనేక మంది 5,000 కోట్ల ఆ రోజుల్లో మన సోదరుడు ఆయన అప్రిషియేట్ చేస్తున్నాను. ఇంత చక్కగా ఒక అధికార పార్టీలో ఉండి ఆ పార్టీ విధానమైన ఏ పార్టీ విధానం అట్లాంటి మాట్లాడి అధికార పార్టీలో ఉండి మాట్లాడడం అనేది ఇలాంటి వాళ్ళు చాలా అరుదు. ఆయన్ని అభినందిస్తున్నాను. అదే పద్ధతిలో ఉండాలని కోరుకుంటున్నాను. కానీ అదే పద్ధతిలో ఉంటే పదవి కూడా ఉంటుందో లేదో నాకు తెలీదు. ఇట్లాంటి నిజాయితీ పరులను ఉండనీరు. అది కూడా జాగ్రత్తగా ఆయన కాపాడుకోవాలని, అలాంటి వ్యక్తిని మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తామని మీకు తెలియజేస్తున్నాను.
గతంలో మీకు తెలిసే ఉంటుంది 2002-1 ఆ టైంలో, అప్పుడు కూడా తెలుగుదేశం గవర్నమెంట్ ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ యాదవ్ గారు మీకు తెలుసు, హైదరాబాద్ పోర్ట్ సిటీలో ఉన్నటువంటి ఆయన మంత్రి ఆ రోజు. రిప్రజెంటేషన్ హిమాయత్ నగర్ కదా ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణ యాదవ్ గారు ఆయన రాజీనామా చేశాడు. అరే చంద్రబాబు నాయుడు సీరియస్ చేశారు, లెఫ్ట్ పార్టీలు గట్టిగా పట్టుబట్టే చేశాడు. ఆయన జైలుకి కూడా వెళ్ళాడు, చాలా మంది వెళ్ళారు. ఇప్పుడు కూడా ఈ బాబా అనేవాడు, మీ సేవ బాబా అనేవాడు, ఎర్రప్ప అనేవాడికి ఇంత శక్తి, ఇంత దమ్ము, ఇంత ధైర్యం ఉండదు. మీరు అన్నట్టు ఇది స్టాంప్ అనేది ఒక రకంగా చెప్పాలంటే డబ్బుకి మారుపేరు. మీరు దీని స్టాంప్ తక్కువ అంచనా వేస్తారు. బంగారుకి డబ్బు ఎట్లా మారుపేరో స్టాంపుకి డబ్బు మారుపేరు. డబ్బులు ఇవ్వం కానీ పేపర్కి ఇచ్చేది డబ్బులకే ఇస్తాం. మనం డైరెక్ట్ బ్యాంకులో చలానా కడుతున్నాం. మరి ఇప్పుడు నాకు ఆందోళన, భయం వేసేది ఏంటంటే ఇటువంటి రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఫీజు మధ్యలో తగ్గుతుంది అనేది కూడా వింటున్నాము. ఒకవేళ ఈ బినామీది కూడా ఈ స్టాంపుల పేరు మీద చలానా కడితే కూడా బ్యాంక్ డబ్బులకు ప్రభుత్వం ఖజానా పోకుండా ఇట్లాంటి దొంగలకి ఏమన్నా పోయావా అనేది కూడా ఇది ఐటీ వాళ్ళు విచారించాల్సినటువంటి ఒక పెద్ద అంశం. అది మనకి పెద్ద అవగాహన లేదు. కానీ దీంట్లోన సురేంద్ర బాబు గారు అయినా, మరి ఆ బాబు ఈ బాబు, సురేంద్ర బాబు గారు అనేది దీన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఆయన చిత్తశుద్ధి, నిజాయితీ ఇప్పుడు నిరూపించుకోవాల్సిన అవసరం ఆసన్నమైంది, అక్కడే స్టార్ట్ అయింది. కాబట్టి రెండవది అలగాని సత్యప్రసాద్ గారు ఉత్తరం రాస్తే ఏమవుతుంది? ఉత్తరం కాదు రాయాల్సింది, ఐటీ నిపుణులతోన దీంట్లో ఏ రకమైన జరిగిందో తక్షణం ఎంత ప్రమాదం ఉందో దీన్ని వెంటనే ఒక ఎంక్వైరీ కమిటీ వేసి దీంట్లో వాస్తవాలు బయటకు తీసి అసలైన వాళ్ళని చేయాలి. కానీ రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళ మీద వస్తామని కమిటీలు వేసి వస్తామని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే విశాఖపట్నంలో 10,000 ఎకరాల భూ కుంభకోణాలు జరిగినప్పుడు ఆ రోజు సిట్టింగ్ జడ్జిలతో వేశారు, ఐఏఎస్ వాళ్ళతో వేశారు. మొత్తం ఆ రిపోర్ట్లన్నీ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది, టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్ రిపోర్ట్ ఇచ్చింది. కానీ ఈ రోజు వరకు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని పెద్ద ఎత్తున కబ్జాలు చేశారు. ఆ కమిటీలు ఏం తేల్చలేదు, వాళ్ళ మీద కేసులు పెట్టలేదు, బయటకు కూడా చేయలేదు. ఇది కూడా అటువంటి మాఫీ చేయకుండా మనలాంటి వాళ్ళంతా ప్రభుత్వం ఎవరైనా పట్టుబట్టి ఇది ఒక సమగ్రమైన విచారణ జరిపించాలి. సోదరులు చెప్తున్నారు కాబట్టి లెటర్ చేసి రాస్తే ఏం కాదు, ఒక విచారణ కమిటీ ఏమని చెప్పాలి. తక్షణంగా ఆ ఎమ్మెల్యే పైన నిర్ధారణ అయిన తర్వాత సస్పెన్షన్ వేరు, ఆయన అభిశంసంలో పెట్టి అది పెడితే మీ పార్టీకి ఒక చిత్తశుద్ధి, నిజాయితీ వస్తే. ఇప్పుడు అన్నారు కదా వైసీపీ రాకూడదు, వైసీపీ భవిష్యత్తులో రాకూడదంటే ఆ పాపాలు మీరు చేయొద్దండి. ఆ పాపాలు మీరు చేయకుండా ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు. అది చేయకుండా మీరు ఉండాలనేది మేము కోరుకుంటున్నాం. అందుకోసం దీని మీద సమగ్ర విచారణ జరపాలి, మంత్రి సీరియస్ గా చేయాలి. అక్కడున్నటువంటి అమ్మిలినేని సురేంద్ర బాబు ఆయన పైన తక్షణంగా కనీసం సస్పెన్షన్ ఇవన్నీ కాకపోయినా ఇది నిర్ధారణ అయ్యే వరకు ఆయన అభిశంసనలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఈ బాబు అనేవాడు, ఎర్రప్ప అనేవాడు ఆయనకు ఒక్కటే కాదు, దీంట్లో ఐటీ నిపుణులు ఉంటారు, అనేక మంది ప్రముఖులు ఇందులో దాగి ఉన్నారు. రెవెన్యూ చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో, ఇంతవరకు అన్ని లైన్లో తెచ్చాం కానీ రెవెన్యూని మాత్రం లైన్లోకి తేలేకపోయాము అని అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా చాలా ఎంక్వైరీలు కూడా అన్నిటికంటే ఈ రాష్ట్రంలో పట్టి పీడిస్తున్నటువంటి అవినీతి రెవెన్యూ భాగంలో అని ముఖ్యమంత్రి గారే చెప్పారు. కాబట్టి ప్రక్షాళన యుద్ధ ప్రాతిపైన చేయాల్సినటువంటి గంజాయి మత్తు పదార్థాలపైన ప్రభుత్వం ఎట్లయితే తీసుకున్నదో రెవెన్యూలో కూడా ఆ పద్ధతిలో తీసుకోవాలని మాత్రం తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు రేపు మాట్లాడతారని కూడా ఆశిస్తున్నాం. మీరు ఇదే పద్ధతిలో ఉండాలని కోరుకుంటున్నాను. మీలాంటి భావజాలం కలిగిన వాళ్ళు చర్చలకు రావాలి, నిలబడాలి. అదేవిధంగా అధికార పార్టీలో ఈ రకమైన దూకుడుతో పోయి అది ఎసరు తెచ్చుకోవద్దని మాత్రం తమరికి సూచన చేస్తుంది. ఓకే సురేష్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. వెంకటేశ్వర్లు గారు, ఆనంద్ సాగర్ గారు, బాజీ గారు, ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు సిటీ 24/7.